యత హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమృతధార ఖడ్గధార అనేటువంటి నిశ్శబ్దత్వారి గ్రంథంలో ఈరోజు ఆధ్యాత్మకుడికి జోదరి మనస్తత్వమా అన్నటువంటి దాని గురించి ఈ వ్యాసంలో ఉందమ్మా. అది మనం చెప్పుకుందాం. ఆధ్యాత్మిక జీవనంలో అనుభవాలు నిరర్ధకమైనవి అని జిడ్డు కృష్ణమూర్తి గారు హెచ్చరిస్తూ ఉండేవారు. ఆధ్యాత్మిక జీవితంలో మాకు ఈ అనుభవాలు కలిగే ఆ అనుభవాలు కలిగే అంటూ ఉంటారు కదా చాలా మంది సాధకులు. అవన్నీ కూడా నిరర్ధకమైనవే అని శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు హెచ్చరిస్తూ ఉండేవారు. ఆఖరికి అంతర్దృష్టి ద్వారా కనిపించిందైనా సరే శంకించి తర్కించి దాని నిజానిజాలు నిర్ధారించుకోండి అన్నారు. అంతర్దృష్టిలో అయినా సరే ఏది కనిపించినా సరే దాన్ని శంకించాలి, తర్కించాలి. అది సత్యమా అసత్యమా అని నిజానిజాలను నిర్ధారించుకోండి అన్నారు. గుడ్డిగా దేనిని నమ్మవద్దు అని చెప్తూ ఉండేవారు కృష్ణమూర్తి గారు. ఏదో ఈ దర్శనమైంది, ఆ దర్శనమైంది, ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి, ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి, ఇంత శాంతిగా ఉంది, అంత శాంతిగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, అన్నీ అనిపిస్తుంటాయి. దాన్ని అద్భుతమైన అనుభవం కలిగిందని అంటూ ఉంటాం మనం. కానీ వాటిని వేటిని కూడా మనం శంకించాల్సిందే, నమ్మదగినవి కావు. కాబట్టి శంకించి తర్కించి దాని నిజానిజాలను ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. గుడ్డిగా దేన్ని నమ్మద్దు అని చెప్తూ ఉంటారు కృష్ణమూర్తి గారు. ఇది ఎంత గొప్ప అనుభవమైనా సరే నీకు ఒక్క క్షణాన వచ్చి మరో క్షణాన వెళ్లిపోయేదే కదా ఏ అనుభవమైనా. ఎవరికైనా ఏదైనా ఒక అనుభవం కలిగింది అంటే శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. ఒక క్షణంలో కలుగుతుంది, మరొక క్షణంలో వెళ్ళిపోతుంది. అవునా? అది సత్యమే అయినా సరే నిత్యము ఉండేదే అయి ఉండాలి కదా. అదే సత్యమైతే అది ఎప్పుడూ ఉండాలి. ఒక అనుభవం నీకు కలిగితే అది ఎప్పుడూ ఉంటే దాని సత్యం అనాలి. కానీ మనకి ఏ అనుభవము కలిగినా అది ఎప్పుడూ ఉండడం లేదు. కాబట్టి దాని సత్యమని ఎలా నమ్ముతావు? వచ్చి వెళ్ళిపోయేది ఎలా సత్యం అవుతుంది అనేవారు అరుణాచల రమణులు. ఎంత గొప్పదైతే ఏమిటి, అది పోతుంది కదా. కాబట్టి దానికి ప్రత్యేకమైన విలువలేవి ఇవ్వద్దు అనేవారు. ఈ మహనీయులు చెప్పినటువంటి మాటలే కాకుండా ఈ సందర్భంగా నిసర్గదత్త మహారాజు చెప్పిన మాటలను కూడా మనం గమనించుకుందాం. గమ్యము అందుకోవడానికి మనిషి బలీయమైన సుదృఢమైన కోరిక కలిగి ఉండాలి అంటాడు మహారాజు. నీకు ఏది గమ్యమో నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ గమ్యాన్ని అందుకోవడానికి నీకు బలీయమైన సుదృఢమైన కోరిక ఉండాలి. అసలు నా గమ్యం ఏమిటి, నేను దేనికోసం సాధన చేస్తున్నాను అని నీకు ఖచ్చితంగా తెలియాలి. ఒకవేళ నీకు నీ గమ్యం నీకు అందరూ అంటారు మా గమ్యం మాకు తెలుసండి, మాకు ఇంక జన్మరాహిత్యమేను, జన్మ లేకుండా ఉండడమే మా గమ్యము అని అందరూ చెప్తారు. కానీ దాని పట్ల బలీయమైన సుదృఢమైన కోరిక కలిగి ఉన్నావా చూసుకో అంటాడు. ఇంకా అది తప్ప నాకు ఇంకేమీ వద్దు, జన్మ రాహిత్యం తప్ప నాకు ఇంకేమీ వద్దు అని నీకు సుదృఢమైన కోరిక ఉందా, బలీయమైన కోరిక ఉందా? అట్టి కోరిక కలిగి ఉండాలి అంటాడు మహారాజు. ఆ ఉద్దేశము తత్సంబంధమైన సంకల్పం లేకపోతే ఆ ప్రయత్నానికి తగినంత శక్తి పుట్టదు. నీకు దానికి సంబంధమైనటువంటి సంకల్పం దృఢంగా లేకపోతే నీవు ప్రయత్నించడానికి తగినంత శక్తి నీకు కలగదు. ఏదైనా ఒక దానిని ఆశించామనుకో గాఢంగా, దాన్ని సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ నీకు శక్తి పెరుగుతూ ఉంటుంది. దాన్ని సంపాదించాలి అనేటువంటి గట్టి పట్టుదల వల్ల నీకు శక్తి పెరుగుతుంది. అలా గట్టి పట్టుదల లేదనుకో నీ ప్రయత్నము గట్టిగా ఉండదు, శక్తి గట్టిగా ఉండదు. అందుచేత ఇక రెండోది,
తన ప్రయత్నంలో విజయం సాధించగలను అనే గ్యారంటీ లేకపోవడం. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మరి ఏమో చేరుకుంటానో లేదో అన్నటువంటి సంశయం ఉండడం. అటువంటి సంశయం ఉండకూడదు. ఇక్కడ జోదరి యొక్క మనస్తత్వాన్ని ఉదహరిస్తాడు నిసర్గదత్త. ఆధ్యాత్మికుడికి కూడా ఈ జోదరి మనస్తత్వం అవసరమవుతుంది. ఎందుకంటే ఉన్నదంతా జోదరి పందెంలో కాసినట్లే ఎంతన్నా రాని, ఇవాళ ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే పోగొట్టుకుంటాను, ఉన్నదంతా ధైర్యంగా పందెంలో కాసేస్తాడు. ఎంత ధైర్యం చూడు. అందుచేత ఉన్నదంతా జోదరి పందెం కాసినట్లే ఈ సాహస యాత్రలో నీకు కలిగి ఉన్న దాన్నంతటినీ తిరస్కరించాలి. ఏది ఏది నేను నాది అని ఉన్నదో దానిని అంతా నువ్వు ధైర్యంగా వదిలేయగలుగుతున్నావా? వదిలేయగలవా? వదిలేయగలగడానికి నీకు కావాల్సిన ధైర్యం ఉండాలి. ఊరు పేరు హోదా ఆస్తి అంతస్తు మనిషికి సంఘంలో ఉన్న గుర్తింపు యావత్తు పక్కకి నెట్టి పారేయాలి. నీ ఊరు, నీ పేరు, నీ హోదా, నీ ఆస్తి, నీ అంతస్తు, మనిషికి సంఘంలో ఉన్నటువంటి గుర్తింపు, దీనంతటిని నీవు ధైర్యంగా పక్కకి నెట్టివేయాలి. నీ గతమంతా తుడిచిపెట్టుకుపోవాలి. అవతల ఏమున్నదో, తన గతి ఏమి కానున్నదో తెలియకుండా అగాధమైన గోతుల్లోకి ఉరకగలిగి ఉండాలి. దీనంతా నేను వదిలేసుకుంటే నా పేరు, నా ఊరు, నా హోదా, నా ఆస్తి, నా అంతస్తు, నా గౌరవం, దీనంతటినీ యావత్తూ నేను వదిలిపెట్టేయాలా? వదిలిపెట్టేసిన నా గతమంతా, అసలు నాకు నిన్న అన్నది ఏదీ లేదు, నా పూర్తి గతాన్నంతటినీ నేను వదిలివేయాలి. అప్పుడు నాకేం మిగులుతుంది ఏమో తెలీదు. అవతల ఏముందో, తన గతి ఏమి కానున్నదో అది కూడా తెలియకుండా ఒక అగాధమైన దానిలోనికి ఉరకగలిగి ఉండాలి. ఇవన్నీ వదిలేసుకుంటే మరి నాకేం మిగులుతుంది, నాకేం వస్తుంది అన్న ప్రశ్న కూడా లేకుండా నువ్వు నిలబడి ఉండగలగాలి. అలా వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు మోక్షం ఇప్పుడు సిద్ధంగా ఉంది. అది లభిస్తుంది అనే దృఢ విశ్వాసంతో దూకుతున్నాడే గాని అది దక్కి తీరుతుంది అని ఎవరు హామీ మాత్రం ఇవ్వరు. నేను నా సమస్తాన్ని, నా నాదిని, నా ఉనికిని పూర్తిగా వదిలేసుకుంటా. అస్సలు నేనన్నదే లేదు, నాదన్నదే లేదు అని స్థిరంగా నిలబడి, అయితే ఇప్పుడు నాకేమిటి అంటే నా నిజస్వరూపంలో నేను సుస్థిరుడనై ఉంటాను అని దృఢ నిశ్చయంతో నిలబడి ఉండాలి తప్ప నీకు ఆ విషయంలో ఎవరు హామీ ఇవ్వరు. అర్థమైందా ఇప్పుడు విషయం? అయ్యిందమ్మా. కానీ మరి ఈ మహాసాహసం చెయ్యక తప్పదు, చేస్తేనే. సో ఏ విషయంలోనూ సందిగ్ధం ఉండకూడదమ్మా. ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇలా చేస్తే అలా అవుతుందేమో, అలా చేస్తే ఇలా అవుతుందేమో అని ఊగిసలాటలేని స్థిరమైన నిర్ణయమే నీకు శుద్ధుడత్వాన్ని ఇచ్చి నీ కార్యాన్ని జయప్రదం చేస్తుంది. ఎవరికైనా సరే ఒక మాట అనుకున్నాము మనం, ఇది ఇలా చేద్దాము అని. అవును బాగుంది, ఇలా చేస్తే సరిపోతుందని అనుకున్నాం, అందరం అనుకున్నాం. ఇంకా దాని మీద ఆగిపోవాలి. ఇంకా మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఉండకూడదు. ఇలాగ గనక ఒక నిశ్చయంతో ప్రతి పనిని ఇది ఇలా చేస్తానని నిశ్చయించుకో, అలాగే చేసేయంతే. వల్ల ఏమొస్తుంది ఏమి రాదు, ఎవళ్ళు ఏమంటారు అన్నది పట్టించుకోకు. అప్పటికి నీకు ఏ ఒడిదుడుకులు లేకుండా సజావుగా నీ పని అయిపోతుంది. అనుకునేవాళ్ళు అనుకుంటారు, అలా చేయమంటే ఇలా చేసింది, చెప్పిన మాట ఇంది కాదు, అలా అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారని నువ్వు
నీ నిర్ణయం మార్చుకోకు. అది అది అలా గనుక ఉండగలిగితే మన పనులు సజావుగా మనం ఆటంకాలను తొలగించుకుంటూ వెళ్ళిపోగలం. ప్రతిదానికి ఊగిసలాట అవుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో సలహా చెప్తారు, అన్నీ బాగానే ఉంటుంటాయి, ఏవి మనకు నప్పవు. అప్పుడు నువ్వు ముందుకెళ్తున్నట్టా వెనక్కి వెళ్తున్నట్టా? ఆ అయోమయ స్థితి నువ్వే కలిగించుకుంటున్నావు కదా. నేనే అమ్మా. ఏ విషయంలో అయినా సరే, అవునమ్మా. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనం ఎవరి సలహా అయినా తీసుకోవాలి. కానీ నీకు బాగా నచ్చి నీవు అది చెయ్యగలను అని నీకు ఖచ్చితంగా అనిపిస్తే ఇంకంత అక్కడ ఫిక్స్ అయిపోవాలి. తర్వాత ఎవరైతే అయ్యో అలా చేయలేకపోయినా ఇలా అనుకోకూడదు. ఇంక నువ్వు అనుకోకూడదు ఇంకా. అవునమ్మా. ఆ రకంగా మనం ప్రతి దానిని కూడా ఒకటి చెయ్యాలని అనుకున్నప్పుడు నలుగురి సలహా తీసుకోవడం అవసరమే గాని ఆ నాలుగిట్లో నీకు నచ్చిన దానిని నువ్వు ఇది బాగుంది నీకు దీనికి ఫిక్స్ అయిపోతా అనుకోవాలి. ఆ ఫిక్సింగ్ నుంచి నువ్వు జారకూడదు. చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఎంతంత కార్యాలైనా అవలీలుగా జరిగిపోతాయమ్మా. అదా ఇదని 1,00,000 వెతుక్కుంటే ఎక్కడ ఏది ఖచ్చితంగా జరగదు అని ఒక సలహా, నాకు తోచిన సలహా నేను ఇచ్చాను, నేను అలాగే చేసుకుంటూ వచ్చాను.